అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాను అంతకంతకు బలపడుతుంది. అయితే ఇది చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపైన ఉంటుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాను గుజరాత్కి 520 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. దీని వేగం గరిష్టంగా గంటకు 120 కిలోమీటర్ల వరకు చేరుతుంది. రాత్రికి తిరిగి కాస్త బలహీనపడి గంటకు 110 కిలోమీటర్లకు చేరుతుంది. ప్రస్తుతం ఇది గుజరాత్కి దూరంగా వెళ్తుంది. కానీ రేపు ఇది తిరిగి వెనక్కి వస్తుందన్న అంచనాలు ఉన్నాయి. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణకి వర్ష సూచన ఏమీ లేదు. కానీ 5 రోజుల పాటు రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. అయితే ఇవాళ మహారాష్ట్రలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. నైరుతి రుతుపవనాలు క్రమంగా దేశాన్ని వీడి వెళ్లిపోతున్నాయి. అంటే త్వరలోనే చలి పెరిగే అవకాశాలున్నాయి. ఇక ఏపీ సంగతి చూస్తే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉత్తరాంధ్రలో జల్లులు పడే ఛాన్స్ ఉంది.